కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశంలో బాంబుల మోతేరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరిగిందని, గల్లీ లీడర్లతో ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని, ఢిల్లీలో మోదీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గడిచిన 9 ఏళ్లలో దేశంలో ఎక్కడ అలజడి పేలుళ్లు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసిన బాంబు పేలుళ్లతో మార్మోగేదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఎప్పుడో ఎరుకడికి అసైన్మెంట్ అయిన భూమి, ఈ భూములు మావి సార్ అంటే ఆ భూముల్ని నాకు అమ్ముండ్రి, నా కంపెనీకి అమ్ముండ్రి, లేకపోతే మీ భూములు మీకు దక్కయని బెదిరించి గజ్వేల్లో, ములుగులో, మరుకులో, క్షీరాసాగర్ లో ఏడాదిస్తారో 100,000 ఎకరాలని కబ్జా చేసుకున్నటువంటి ఓ కబ్జాకోర్ కలెక్టర్ కేసీఆర్ కాలు మొక్కితే పోని బతుకంతి అని ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఏం చేయాలి? ఎమ్మెల్సీ పదవి ఇస్తే గరీబ్ వాళ్ళకి సేవ చేయాలి. 21వ సంవత్సరంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది. 3 ఏళ్లు పట్టానాడు వెంకట్రామరెడ్డి నిన్నయాలు వచ్చి చెప్తున్నాడు 100 కోట్లు పెట్టి మిమ్మల్ని చదివిపిస్తా. చెల్ల ఇప్పుడు వచ్చి 3 ఏళ్లకు వచ్చి 100 కోట్లు పెట్టి దవాఖాన కడతా అంటున్నాడు. నేను అడుగుతున్నా, వెంకట్రామరెడ్డి నువ్వు తినేది అన్నమే అయితే, నువ్వు చదువుకున్నది ఐఏఎస్ అయితే, ఈ జగదేవ్పూర్ లో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలేదని చెప్పాలి వెంకట్రామరెడ్డి. హరీష్ కూడా మాట చెప్తాడు, మస్తు ముచ్చట చెప్తాడు. ఇదంతా ఎడ్యుకేషన్ అబ్బాయింది, మొత్తం చదువుకుంటున్నారు అని చెప్తాడు. ఏడుంది ఎడ్యుకేషన్ అక్క? ఉందా డిగ్రీ కాలేజ్? ఆడపిల్ల డిగ్రీ కాలేజ్. రైతు బంధు ఏం చెప్పిందంటే, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు. కేసీఆర్ పోయి 6 నెలలే అదే రైతు బంధు వేసిండా? అసలు 5,000 కూడా ఎత్తలేడు. 2 ఎకరాలకు వేసిండు, 3 ఎకరాలకు వేసినామని చెప్తారు. రైతు బంధు అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి చెప్పిండు, చెప్తే రైతు బంధు అడిగితే అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు వేసింది, వాళ్ళకి చెప్పుతారు మేము దెబ్బలు తినటానిక ఒక్కసారి ఊళ్ళో ఆలోచించమని చెప్తా ఉన్నా. 2వ మాట చెప్పారు, ఏమన్నాడు? 1,00,000 రూపాయలు లోను టీఆర్ఎస్ మాఫీ చేస్తున్నారు, చంద్రశేఖర్ 1,00,000 మాఫీ చేస్తున్నారు. మీరు లోను 1,00,000 కట్టిన 2 లక్షలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి గాంధీ ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ చేస్తా అన్నాడు. అన్న వచ్చిందా 2 లక్షలు? మునిగడపడి వెళ్తుంటే 2 లక్షలు లోను మాఫీ అయిందా? ఒక్కరే కూడా వేరే. మరి 6 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడినా అబద్ధం తప్ప ఏడా కూడా ఇంకో మాట లేదు. ఇంకో మాట చెప్పిన అక్క చెల్లెళ్ళని మోసం చేసేందుకు మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మనిషికి 2,500 ఇస్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? ఒక్క చెల్లెకి 2,500 వచ్చిందా? 10 ఏళ్ళు చూసిన కేసీఆర్ అట్లనే ఈయన నమ్మితే ఈయన ఇట్లా వచ్చి 6 నెలలకు మాట్లాడితే ఏమంటారు? అన్ని లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన కేసీఆర్ అల్లుడు హరీష్ అన్ని ఎత్తుకపోయారు, అక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి, నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. మరి ఏం తెలియకుండానే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పనులకి హామీ ఇచ్చిండనే ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడగాలి. మాటలేమో కోటలు దాటినాయి, చెప్పేటప్పుడేమో మస్తు ముచ్చని చెప్పిండు. కేసీఆర్ ఇంటికి పోతే మొత్తం మనుషులకి అరిచేతిలో వైకుంఠం చూపెడతామని చెప్పిండు. కానీ అంత అయిపోయినాక చూస్తే అక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి, ఏం చేయాలని అడుగుతున్నాడు. అందుకని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కారు కోటేసిరు అనుకోండి, ఎవరు కారుకెళ్ళి పోటీ చేస్తున్నారు? వెంకట్రామరెడ్డి ఆయన పోటీ చేస్తుండు. ఎవరు వెంకట్రామరెడ్డి? ఎరుకడికి వేరే కలెక్టర్ ఉండే ఏం చేసిండు? చంద్రశేఖర్ రావు గారి కాళ్ళు మొక్కి ఫ్రీగా ఎమ్మెల్సీ అయిండు. 2021వ సంవత్సరంలో అయిండు. ఎమ్మెల్సీ అయి 3 ఏళ్ళు అయింది. ఒక్కసారి మేము మునిగడపని వచ్చిందా? ఒక్కరికైనా 5,000 ఇచ్చిందా? ఓ గరీబ్ వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ఆదుకున్నారా? ఏం చేయాలి? ఇలా 100 కోట్లు ఇస్తా అంటుండు. ఎన్ని ఇస్తాడు? ఓటుకు మనిషికి నోట్లు ఇచ్చి కొనుక్కుంటే మిమ్మల్ని ఏం చెప్తున్నాడు? అదే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పే తీసుకోండి, కానీ వేసినప్పుడు మాత్రం పువ్వు గుర్తుకైంది. ఎందుకంటే మీరు కారు కోటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళ దాకా కేసీఆర్ పాపం జారిపడి నరమెరిగి కట్టే వరకు నడుపుతున్నారు, రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్లు. ఇలా కేసీఆర్ కోటెత్తే
కారు కోట అయితే కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ అదే రకంగా పోనీ చెయ్యికి ఎత్తేది అవుతుంది అంటే చెయ్యికి ఎత్తే రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చే లాభం లేదు, నష్టం లేదు. ఎందుకంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనే ఆశ నాకైతే లేదు, మీకు కూడా ఉందని నేను అనుకోను. ఎవరికైనా ఉందా ఆశ? ఎవరికైనా ఉందా? రాహుల్ గాంధీకే లేదు. అందుకని ఎప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళిపోతుంటారు చెప్పబెట్టకుండా. అందుకని రేవంత్ రెడ్డి కొత్త పంచాయతీ పెట్టిండు, రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని ఊర్లలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అన్న మనం మోడీ గారు జహీరాబాద్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండ్రు, మేము రిజర్వేషన్లు ఇచ్చినాం, మేము అంబేద్కర్ గారిని గౌరవించినాం, అంతేగాని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా రిజర్వేషన్లను తొలగించదు, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ గారి చేతిలో ఉన్న రాజ్యాంగం సాక్షిగా నేను ఈ దేశ ప్రధానిగా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా అని చెప్పింది. మేము ఇట్లా చెప్తే కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలని భయభ్రాంతులను చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు, 100 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. ఆయన పొలానికి నీళ్ళు వచ్చేటందుకు కొండ పోచమ్మ సాగరాన్ని పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నాడు. నాకేమైనా మీద కోపం లేదు, కానీ మా మురిగారు పక్కన ఆలోచించాలి. మనూరు కూడా చెరువు ఉన్నది, ఉన్నాయా? ఉన్నాయా లేదా? పెద్ద చెరువు ఉన్నాయా లేదా? మురిగారి పైన చెన్నరు నీళ్లు పోసిండా? మురిగారి పై చెరువులా పోసిండా? కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముంగట కొండ పోచమ్మ సాగర్ కట్టుకొని ఆయన ఫామ్ హౌస్ కి అయితే నీళ్లు తెచ్చుకుంటారు. కానీ 2 కాలువలు తీసి మునిగడపై పెద్ద చెరువులో నీళ్లు నింపితే ఇలా మునిగడపై రైతులు ఇట్లా నష్టపోతుందని ఒకసారి ఆలోచించాలి. నష్టపోదురా? ఏమనంటే రోడ్లు వెలిపించాయి, బంగ్లాలు కూడా ఓటు, నా ఫామ్ హౌస్ కు పెద్ద పెద్ద ఓట్లయి నడిమిట్లా డివైజర్లు పెట్టారు. కానీ మునిగడపై చెరువుకి బాబు నీళ్లు వచ్చినాయా? అంత వచ్చినాయా? రావాలి కదా మునిగడపకు నీళ్లు వద్దా? వ్యవసాయం చేసుకోరా మునిగడపళ్ళు? 10 ఏళ్ళు అయింది. ఏదైనా వచ్చిందా మీ కేసీఆర్ ఈ ఊరికి? ఎవరు గజేరు ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరైనా చూసిరా 10 ఏళ్ళలో? ఎవరైనా వచ్చిందా ఈ చౌరస్తాకి? ఒక్కసారి ఏం చేస్తానని అడిగిండా? మరి కొండ పోసమ్మ కట్టినా కదా, అలాగే నీళ్ళు తెచ్చి మా మురిగల పోలకి నీళ్లు పోతాం చెరువులని అక్కడ ఒక్కసారి ఆలోచించిండా? మరి మళ్ళా కారు ఎట్లా ఎత్తారే? ఎంటర్గ్రామ్కి ఎత్తే కారు కోట ఎత్తే ఆయన మీ భూములు ఎట్లా గుంజుకోవాలి, అసైన్మెంట్ భూములు ఎట్లా తీసుకోవాలి, హరీష్ రావుకి 100 కోట్లు ఎట్టియాలి, చంద్రశేఖర్ రావుకి 100 కోట్లు ఎట్టియాలని చూస్తాడు తప్ప గరీబ్ దిక్కు చూడాడు వెంకట్రామరెడ్డి. ఆయన కలెక్టర్ ఉన్నప్పుడే ఎప్పుడైనా పాస్బుక్ లో ధరణిలోనే భూమి జరంతా అయింది, జర దిద్దు సార్ పోతే ఆడ బండ్రోజు రెడ్డి బయటికి వెళ్ళగొట్టాడు వెంకట్రామరెడ్డి తప్ప గరీబ్ గురించి ఆలోచించాలి. రేపు ఎమ్మెల్సీ ఉండి 3 ఏళ్ల కోలే ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు 1000 కోట్లతో అనుకున్నాడు వెంకట్రామరెడ్డి. రేపు గెలిస్తే మొత్తం మన భూములని కబ్జా చేసుకుంటారు, అమ్ముకుంటారు తప్ప గరీబులకు ఒక పైసా న్యాయం వెంకట్రామరెడ్డితో జరగదు. అందుకని మరి మునిగారు పక్క జనాలు ఒక్కసారి ఆలోచించాలి. అవ్వ భూమి ఉడికిందా లేదంటే మేము మెత్తుకొని చూస్తాయి. పక్కనే పాలన 10 కిలోమీటర్లు అవుతారు. ఆయన భూమికి నీళ్లు కావాలంటే కొండ పోచమ్మ సాగర్ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, మన భూములు గుంజుకొని రిజర్వాయర్ కడతాడు. కానీ ఉన్న శరీకి 2 కాలువలు ఇచ్చి నీళ్ళు అంటే ఈయన కారు కోటెత్తే మన బతుకులు ఇంకా ఆగమైతాయి. ఒక్కసారి మోడీ గారికి అవకాశం ఇయ్యింది. 10 ఏళ్ల కోలే గరీబుల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ